కడప జిల్లా కమలాపురంలోని చెరువు కట్ట వద్ద గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న సోమేశుల నాగార్జున అనే వ్యక్తి కమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి సుమారు కేజీ 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రోషన్ మాట్లాడుతూ గంజాయి నేరస్తుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. కమలాపురం మండల పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ రోషన్ హెచ్చరించారు. సుంకులమ్మ గుడి దగ్గర ఈరోజు 12:30 గంటలకు సోమేశుల నాగార్జున అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 1100 గ్రాముల గాంజాను స్వాధీనం చేసుకోవడం అనేది ఇతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇతనితో పాటు ఇంకా ఇద్దరి మీద కేసు నమోదు చేయడం అనేది. ఇతని మీద కడప జిల్లాలో కడప చిన్న చౌకు మైదుగురు పోలీస్ స్టేషన్లో కూడా గాంజా కేసు కలదు. ఇతని మీద రౌడీ షీట్ కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ తరఫున ప్రజలకు మనవి ఏమనగా వీళ్ళు ఈ గాంజాను చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కొక్క ప్యాకెట్ను 400-500 యువతకు అమ్మి వాళ్ళ మత్తులో ఉండే విధంగా చేయడానికి వీళ్ళు దీన్ని వాడుతూ ఉన్నారు. ప్రజలు వారి యొక్క పిల్లల మీద దృష్టి సారించి వాళ్ళు ఎవరితో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకు చదువు కోసం ఇచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు,